హాయ్, గుడ్ మార్నింగ్ అమ్మా. ఈరోజు క్లాస్ 37 మాట్లాడుకుంటాం. సో ఇక్కడ సిల్వర్ లైట్ సిస్టమ్ కంప్లీట్ అయిపోయిందండి. కొన్నిసార్లు పేపర్ టఫ్ ఉన్నప్పుడు సిల్వర్ లైట్ సిస్టమ్ ఫేజ్ రూల్ నుంచి 10 మార్క్స్ రానప్పుడు 5 మార్క్స్ క్వశ్చన్ ఇది అడుగుతాడండి. కొంచెం టఫ్ అన్నమాట. సో ఎక్స్ప్లెయిన్ ది డీసిల్వరైజేషన్ ప్రాసెస్ బై యూజింగ్ ఫేజ్ రూల్ బై యూజింగ్ సిల్వర్ లెడ్ సిస్టమ్. ఏ సిస్టమ్ అండి? ఫేజ్ డయాగ్రామ్ చెప్పండి. సిల్వర్ లెడ్ సిస్టమ్ కదమ్మా. సో ఈ సిస్టమ్ బేస్ చేసుకొని డీసిల్వరైజేషన్ ప్రాసెస్ గురించి చెప్పండి. ఎక్స్ప్లెయిన్ ది సిల్వరైజేషన్ ప్రాసెస్ బై యూజింగ్ సిల్వర్ లెడ్ సిస్టమ్ అని 5 మార్క్స్ అడుగుతాడండి. రేర్. సో ఈ పాయింట్స్ ఈ డయాగ్రామ్ వేస్తే అయిపోయినట్టే. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి, డీసిల్వరేషన్ మీన్స్ వాట్? 1 minute. డీసిల్వరేషన్ మీన్స్ వాట్ చెప్పండి ఎవరైనా? రిమూవల్ ఆఫ్ సిల్వర్, అంతే కదండి. సపరేషన్ ఆఫ్ సిల్వర్, రిమూవల్ అనొచ్చు, లేకపోతే సపరేషన్ అనొచ్చు. సపరేషన్ ఆఫ్ సిల్వర్, అర్థమైందా? రిమూవల్ ఆర్ సపరేషన్ ఆఫ్ సిల్వర్ని మనం ఏమంటామండి? డీసిల్వరైజేషన్ ప్రాసెస్ అంటాం. సిల్వర్ని ఎలిమినేట్ చేయాలి, సపరేట్ చేయాలి బై యూజింగ్ సిల్వర్ లెడ్ ఫేజ్ సిస్టమ్. ప్రాసెస్ పేరు ఏంటంటే ప్యాటిన్సన్స్ ప్రాసెస్ అండి. ప్రాసెస్ పేరు ఏంటమ్మా? ప్యాటిన్సన్స్ ప్రాసెస్. దీంట్లో మెటీరియల్ ఏంటి? అర్జెంటోఫెర్రస్ లెడ్ అనేది మెటీరియల్. ఇట్ ఈజ్ అలాయ్ ఆఫ్ లెడ్ అండ్ సిల్వర్. అలాయ్ అంటే 2 or more మెటల్స్ ఆర్ మిక్స్డ్. అట్లాంటి వాటిని ఏమంటాం? అలాయ్స్ అంటాం. అర్జెంటోఫెర్రస్ లెడ్లో లెడ్ సిల్వర్ ఉంటాయి. అలాయ్ అదర్ ఎలిమెంట్స్ కూడా ఉంటే ఎక్కువ. అలాయ్ ఆఫ్ లెడ్ పర్సెంటేజ్ ఎక్కువ అండి, సిల్వర్ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. మనకు సిల్వర్ కాస్ట్ కాబట్టి సిల్వర్ని లాగుతాం, దాని నుంచి సిల్వర్ని సపరేట్ చేస్తాం అన్నమాట. సో సిల్వర్ని సపరేట్ చేసి సిల్వర్ని ఫైనల్గా మనం గెయిన్ చేస్తాం కాబట్టి ఇట్ ఈజ్ ఓర్ ఆఫ్ సిల్వర్. ఓర్ ఆఫ్ సిల్వర్ కాబట్టి అక్కడ మెటీరియల్ ఏం తీసుకున్నాడండి? సిల్వర్ని గట్టిన చేయాలంటే సిల్వర్ ఓర్ తీసుకోవాలి. దట్ ఈజ్ వాట్స్ అర్జెంటోఫెర్రస్ లెడ్. ఇట్ ఈజ్ అలాయ్ ఆఫ్ సిల్వర్, లెడ్ అండ్ సిల్వర్. క్లియర్? దట్ ఈజ్ ఓర్ ఆఫ్ సిల్వర్. ఈ ఓర్ ఆఫ్ సిల్వర్లో సిల్వర్తో పాటు అదర్ ఉంటే అన్నిటి సపరేట్ చేసి ఫైనల్గా వీటి నుండి సిల్వర్ని సపరేట్ చేసేయాలి. సిల్వర్ని మనం గెయిన్ అవ్వాలి. గెయిన్ అవుతుంది కాబట్టి ఈ కాంపౌండ్ ఏమంటాం? ఓర్ ఆఫ్ సిల్వర్. మెటలర్జీలో ఇంటర్మీడియట్లో వచ్చి ఉంటుంది. ఈ 2 పాయింట్స్ అర్థమైందా? గుడ్. దీనిలో ప్రిన్సిపల్ ఏంటి? ఇదే చెప్పాను కదా, ఫేజ్ రూల్ ఆఫ్ సిల్వర్ లెడ్ సిస్టమ్. అర్థమైపోయింది. ప్రొసీజర్ ఏంటి? జాగ్రత్త చూడండి ప్రొసీజరు. ఓకే, ఇట్ ఈజ్ హీటెడ్ అబౌవ్ ది మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ప్యూర్ లెడ్. ప్యూర్ లెడ్ మెల్టింగ్ పాయింట్ ఎంతమ్మా? 327 కంటే. అంటే అర్జెంటోఫెర్రస్ లెడ్ని తీసుకొని హీట్ చేస్తాం. ఇట్ అంటే ఏంటి? అర్జెంటోఫెర్రస్ లెడ్. సో ఇట్ ఈజ్ హీటెడ్ అబౌవ్ మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ప్యూర్ లెడ్. ప్యూర్ లెడ్ మెల్టింగ్ పాయింట్ 327 కంటే ఎక్కువ దగ్గర హీట్ చేసాం. 327 కన్నా ఎక్కువ హీట్ చేస్తే అది ఏ స్టేట్లో ఉంటుంది? ఎక్కడెక్కడ ఉంటుంది, మెల్ట్. చూడండి, టెంపరేచర్ ఎక్కువే కదండి. ఇలాగే మనం డ్రా చేస్తే టెంపరేచర్ 327 ఎక్కువే కదండి. దీన్ని ఎక్స్ అందామండి, ఎక్స్ పాయింట్. ఇట్ ఈస్ హీటెడ్ అబౌవ్ మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ప్యూర్ ఇండికేట్స్ ఎక్స్. అది ఏ స్టేట్లో ఉంటుంది? మెల్ట్. దెన్ టెంపరేచర్ రెడ్యూస్డ్ బై కూలింగ్. టెంపరేచర్ని తగ్గిస్తున్నామండి. ఇక్కడ టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంది, టెంపరేచర్ని తగ్గించేస్తున్నాం. తగ్గించి ఇక్కడ పాయింట్కి వచ్చింది. దిట్ ఈజ్ వై అందాం. ఓకేనా? చూడండి, డాట్ పెడితే కొంచెం బెటర్. ఓకేనా? సో ఇట్ హీటెడ్ above melting point of pure lead indicates X.
దట్ ఈస్ మెల్ట్ స్టేట్లో ఉంది. దెన్ టెంపరేచర్ రెడ్యూస్ చేస్తున్నాం, టెంపరేచర్ కిందకు వచ్చేస్తుంది అనమాట. టెంపరేచర్ ఏం చేస్తున్నాం అండి, రెడ్యూస్ చేస్తున్నాం, కిందకు తెస్తున్నాం. రెడ్యూసెస్ బై కూలింగ్ అండ్ దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ కాంపోజిషన్. కాంపోజిషన్లో తేడా రావట్లేదు. చూడండి ఒకసారి, అలా తగ్గిస్తూ అలా వస్తున్న కొద్ది ఇదే కాంపోజిషన్ కదండి. చూడండి, కాంపోజిషన్ ఎటువంటి తేడా రాకూడదు. ఇక్కడ ఎక్స్ పాయింట్ దగ్గర ఎంత కాంపోజిషన్ ఉందో వై పాయింట్ దగ్గర కూడా అంతే కాంపోజిషన్ ఉండాలి. అర్థమైందా? అది దాని మీనింగ్ అంటే కాంపోజిషన్. క్లియర్? దెన్ టెంపరేచర్ రెడ్యూస్ బై కూలింగ్ అండ్ దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ కాంపోజిషన్ అంటిల్ ఇట్ రీచ్డ్ ఎట్ పాయింట్ వై. పాయింట్ వై వచ్చేంత వరకు టెంపరేచర్ని కూల్ చేసాం. మొదట 327 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర కంటే హై టెంపరేచర్ ఎక్స్ ఈ పాయింట్ దగ్గర ఉంది, అది అర్జెంటో ఫెర్రస్ లెడ్ అనుకుందాం. ఇప్పుడు టెంపరేచర్ తగ్గిస్తున్నాం. తగ్గించడం అంటే టెంపరేచర్ రెడ్యూస్డ్ బై కూలింగ్ చేసి తగ్గిపోతూ ఉంది. ఎంతవరకు? అంటిల్ రీచ్డ్ అట్ పాయింట్ వై. పాయింట్ వై అంటే ఇది 0.5 వరకు కూల్ చేస్తున్నాం. బట్ దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ కెమికల్ కాంపోజిషన్. ఇలా మనం ఎక్స్ దగ్గర కానీ వై దగ్గర కానీ కాంపోజిషన్ మాత్రము సేమే కదమ్మా, అదే అంటున్నాడు. దెన్ టెంపరేచర్ రెడ్యూస్డ్ కూలింగ్ అండ్ దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ కాంపోజిషన్ అంటిల్ అట్ రీచ్డ్ పాయింట్ వై. అర్థమైందా? గుడ్. సో నెక్స్ట్ పాయింట్కి వెళ్దామండి. స్టిల్ వెన్ ఇట్ వాజ్ కూల్డ్, ఇంకా టెంపరేచర్ తగ్గించామండి. టెంపరేచర్ ఇంకా తగ్గించామంటే అర్థం ఏంటి? కిందకు వచ్చేస్తుంది. ఇక టెంపరేచరు అలా తగ్గిస్తున్నాం. అలా తగ్గించి రీచెస్ ఎక్కడికి వచ్చేసిందండి? పాయింట్ ఓకి వచ్చేసిందండి. చూడండి, ఇక్కడ టెంపరేచర్ ఎంత ఉంటుందండి, ఇక్కడ టెంపరేచర్ తగ్గుతుందా తగ్గదా చెప్పండి. టెంపరేచర్ కరవ కదండి, డిక్రీజ్ టెంపరేచరే కదండి. లోవరింగ్ ఆఫ్ మెల్టింగ్ పాయింట్ ఆఫ్ లెడ్ అని మాట్లాడలే. సో టెంపరేచర్ ఇక్కడ ఎక్స్ నుండి వైకి తగ్గించాం, మళ్ళీ ఇంకా తగ్గించాం. స్టిల్ వెన్ ఇట్ వాజ్ కూల్డ్ మళ్ళీ తగ్గించాం. అట్ రీచెస్ పాయింట్ ఓ. పాయింట్ ఓ వచ్చినంత వరకు తగ్గించాం. మొదట ఎక్స్ దగ్గర హై టెంపరేచర్ ఉందా, ఇట్ అబౌవ్ మెల్టింగ్ పాయింట్. సో టెంపరేచర్ కూల్ చేసాము, చేస్తే వై పాయింట్ రీచ్ అయింది. బట్ దెర్ ఈజ్ సేమ్ కాంపోజిషన్. ఎక్స్ దగ్గర ఏ కాంపోజిషన్ ఉందో వై దగ్గర కూడా అదే కాంపోజిషన్ ఉంది. గుడ్. ఇంకా టెంపరేచర్ స్టిల్ ఇట్ వాజ్ కూల్డ్. కూల్ చేసి ఇట్ రీచెస్ వాట్ సార్ వై, ఇట్ రీచెస్ ఓ పాయింట్. స్టిల్ వెన్ ఇట్ వాజ్ కూల్డ్ అట్ రీచెస్ పాయింట్ ఓ. మరి అట్ దిస్ పాయింట్ దగ్గర ఓ తప్పకుండా సిల్వర్ ఎంత ఉంది చెప్పండి? 2.6 ఎక్కువ ఉందా కదండి. యాక్చువల్గా దీంట్లో సిల్వర్ పర్సెంటేజ్ 0.1% అండి, చాలా తక్కువ అండి. సో ఇక్కడ అంటే లెడ్ పర్సెంట్ ఎక్కువ అనమాట. సో లెడ్ని అలా సపరేట్ చేస్తే ఇక్కడికి వచ్చినప్పటికి ఏంటి, సిల్వర్ పర్సెంట్ కొంచెం పెరిగిందా లేదా, అదే అంటున్నాడు. మొదట సిల్వర్ పర్సెంట్ ఎంత 0.1, కానీ ఓ పాయింట్ దగ్గరకు వచ్చేటప్పటికి ఎట్ దిస్ పాయింట్ ఏజీ బికమ్స్ రిచ్. రిచ్ అంటే 0.1 కానీ ఎక్కువ అనమాట, 2.6 అంతేనా, రిచ్. అండ్ సపరేటెడ్ అవుట్, సపరేట్ చేసేస్తాం బై యూజింగ్ అదర్ ప్రాసెస్. సపరేట్ చేస్తాం అంటే ఇప్పుడు అందులో 2.6 సిల్వర్ ఉంటుంది, 9.7 లెడ్ కూడా ఉంటుందండి. ఈ రెండు మిక్చర్ నుండి సిల్వర్ని సపరేట్ చేసేస్తాం బై యూజింగ్ వాట్ సార్, అదర్ ప్రాసెస్. అదర్ ప్రాసెస్ పాయింట్ అర్థమైందా? ఏమీ లేదండి ఇక్కడ. ఎక్సైట్ చెప్పండి. ఇక్కడ ప్రాసెస్ నేమ్ ఏంటండి, పార్కిన్సన్స్ ప్రాసెస్. సిల్వర్ని లాస్ట్కి ఏం చేస్తాం, డీసిల్వరేషన్ చేస్తాం, రిమూవింగ్ ఆర్ సపరేట్ చేస్తున్నామా లేదా? ఎస్. ప్రాసెస్ ఏమంటే పార్కిన్సన్ ప్రాసెస్, గుర్తుపెట్టుకోండి, పార్కిన్సన్ ప్రాసెస్. మెటీరియల్ ఏంటండి, ఇట్ ఈజ్ ఎలా ఏంటి, అర్జెంటో ఫెర్రస్ లెడ్. దీంట్లో లెడ్ సిల్వర్ ఉంటుంది. దీని నుండి సిల్వర్ని సపరేట్ చేస్తున్నాం, గెయిన్ చేస్తున్నాం కాబట్టి దట్ ఈస్ ఓర్ ఆఫ్ సిల్వర్ అనుకోండి, టెక్స్ట్ బుక్స్లో ఉంటుంది. దీని పర్సంటేజ్ ఎంత, చాలా తక్కువ, 0.1 ఉన్నదాన్ని సపరేట్ చేసేస్తున్నాము. హౌ? ప్రిన్సిపల్ ఏంటి, ఫేజ్ రూల్ అప్లై చేస్తాం. ఫేజ్ రూల్ ఆఫ్ సిల్వర్ లెడ్ సిస్టమ్. ఓకే, ఫస్ట్ ఏం చేశాను, నీ దగ్గర ఎలా ఉందండి ఫెర్రస్, అర్జెంటో ఫెర్రస్ లెడ్ ఎలా ఉందండి, దాన్ని హీట్ చేసేసాం. ఎంత హీట్ చేయాలి, మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ప్యూర్ లెడ్ 327 కన్నా హీట్ చేసాము. అప్పుడు ఏ స్టేట్కి వెళ్తుంది, ఎలా మాల్టన్ స్టేట్కి వెళ్తుంది, దట్ ఈస్ ఇట్ ఇండికేట్స్ ఎక్స్. మళ్ళీ టెంపరేచర్ తగ్గిస్తున్నామండి, ఎంతవరకు, వై వరకు కిందకి తగ్గించేస్తున్నాం.
తగ్గించినప్పుడు ఇక్కడ మీరు మెయింటైన్ చేయాలి. ఏంటి చేయాలి? కాంపోజిషన్ రిమైన్స్ సేమ్ ఉండాలి. ఎక్స్లో ఎంత ఉంటుందో వైలో కూడా అంతే కాంపోజిషన్ ఉంటుంది. సిల్వర్ అండ్ లెడ్ పర్సంటేజ్ మారకూడదు. కాంపోజిషన్ మీన్స్ అంటే అర్థమైందా? ఎక్స్ పాయింట్ దగ్గర సిల్వర్ ఎంత ఉందో వై పాయింట్ దగ్గర కూడా అంతే సిల్వర్ ఉండాలి. ఎక్స్ పాయింట్ దగ్గర లెడ్ ఎంత ఉంటుందో వై దగ్గర కూడా అంతే ఉంటుంది. సేమ్ కాంపోజిషనే కదండి. సో వై దగ్గరికి వచ్చాం, ఇంకా దీన్ని టెంపరేచర్ తగ్గించేసాం. అప్పుడు రీచెస్ ఓ పాయింట్. ఓ పాయింట్ దగ్గర మన సిల్వర్ లెడ్ సిస్టంలో ఓ పాయింట్ దగ్గర సిల్వర్ పర్సెంట్ ఎంత 2.6 అంటే రిచ్ ఉన్నట్టే కదండి. ఇనిషియల్ ఎంత ఉంది 0.1, 2.6 ఉంది. ఇట్ రీచెస్ పాయింట్ ఓ. ఎట్ దిస్ పాయింట్ సిల్వర్ బికమ్స్ వాట్ సార్? రిచ్. సిల్వర్ ఎక్కువ ఉందని చెప్తాడు అనమాట. ఎంతవరకే మన సిల్వర్ లెడ్ సిస్టమ్ ఫేజ్ డయాగ్రామ్. అక్కడ నుంచి 2.6 సిల్వర్ ఉంది, లెడ్ రిమైనింగ్ ఉంది. అక్కడ నుంచి సమ్ అదర్ ప్రాసెస్ యూజ్ చేసి సిల్వర్ని సపరేట్ చేస్తారు. దీని నుండి సిల్వర్ని తీసేస్తారు. సో ఏజీ బికమ్స్ రిచ్ అండ్ సపరేట్ అవుట్ బై యూజింగ్ అదర్ ప్రాసెస్, అదర్ మెథడ్స్. అర్థమైందా? కాబట్టి ఇక్కడ ఇట్ ఈస్ అప్లికేషన్ ఆఫ్ సిల్వర్ లెడ్ ఫేజ్ డయాగ్రామ్ ఫర్ సిల్వర్ లెడ్ సిస్టమే కదండి. సిల్వర్ లెడ్ సిస్టంలో లెడ్ పర్సంటేజ్ సిల్వర్ పర్సంటేజ్ ఓ పాయింట్ దగ్గర అంతే కదా ఉంది. మొదట సిల్వర్ ఎంత ఉంది 0.1, ఓ పాయింట్కి రీచ్ చేసాం 2.6 పెంచామా లేదా? అలా కొంచెం తీసుకొని హీట్ చేస్తాము. మనకి ఎంత దొరికిందండి కొంచెం తీసుకొని హీట్ చేసి 2.6 సిల్వర్ వస్తుంది. ఇంకొంచెం హీట్ తీసుకుని మళ్ళీ చేసుకుని అలా అలా సిల్వర్ పర్సంటేజ్ని ఎక్కువ సిల్వర్ని దీని నుండి గెయిన్ చేస్తాం అన్నమాట. అది డీసిల్వరేషన్ ప్రాసెస్ 5 మార్క్స్కి రావడానికి ఛాన్సెస్ ఉంది. పేపర్ టఫ్ ఉంటే 2 క్వశ్చన్ వస్తుంది. సో 2 కాంపోనెంట్ సిస్టంలో సిల్వర్ లెడ్ సిస్టమ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకొక సిస్టమ్ ఉంది. ఏంటది? సాల్ట్ వాటర్ సిస్టమ్. సాల్ట్ వాటర్ సిస్టమ్ అది నెక్స్ట్ క్లాస్లో మనం మాట్లాడదాం. అదొక 2-3 వీడియోస్ అవుతుందండి. అయిపోతే కంప్లీట్ యూనిట్ లెసన్ అయిపోయినట్టుండి. థ్యాంక్ యూ. బాయ్.